ఉన్న పరిణామాలు చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే పవన్ కళ్యాణ్ యొక్క స్థాయిని అయితే తగ్గించినట్లుగా మనకైతే తెలుస్తుంది. ఎందుకు అంటే మనందరికీ తెలుసు కదా, రీసెంట్ డేస్లో వాళ్ళు బైక్ల యొక్క నెంబర్ ప్లేట్ల మీద పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అని అయితే రాసుకోవడం జరుగుతుంది కదా. ఇలా రాసుకోవడం పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానానికి అయితే ప్రతీక. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది దేనికి? పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది తన సీఎం కావడం కోసం, పేదలకు సహాయం చేయడం కోసం, పేద ప్రజల్ని ఒక అప్లిప్మెంట్ కోసం ఆయన అయితే ఒక పార్టీ పెట్టిండు. దానికోసం అనేది పనిచేయడం జరుగుతుంది. దానిలో భాగంగా టీడీపీతో కలిసి కూటమిలో భాగంగా, బీజేపీతో కలిసి కూటమిలో భాగంగా ఎన్నికల్లోకి వెళ్ళిండు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్కి ఒక 2.5 సంవత్సరాలు సీఎంగా, ఒక కూటమి గెలిస్తే 2.5 సంవత్సరాలు సీఎంగా షేర్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డిమాండ్ చేయాల్సింది పోయి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే, పవన్ కళ్యాణ్ ఒక పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పేసి ఆయన అక్కడికే పరిమితం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఆయన స్థాయి అనేది ఒక సీఎం స్థాయిది. కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన స్థాయిని ఒక ఎమ్మెల్యే స్థాయికి పరిమితం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలవడం ఏముంది? ఇవాళ రేపు ఎవరండి ఎమ్మెల్యే గెలుగుతారు? ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో. అలాంటి హీరో ఒక ఎమ్మెల్యే గెలవడం అనేది పెద్ద విషయమేం కాదు, అది పెద్ద గొప్ప విషయమేం కాదు. కాకపోతే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది దేనికి? పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది ఆయన సీఎం కావడం కోసం. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమని డిమాండ్ చేయాలి? ఒకవేళ కూటమి వస్తే పవన్ కళ్యాణ్ని సీఎంగా చేయాలి అని చెప్పేసి కూటమితో పోట్లాడాలే కానీ ఒక ఎమ్మెల్యే స్థాయికి సంతృప్తి పడితే ఎలా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మినిమం ఆ మాత్రం లేదా అనేది నా అభిప్రాయం. ఇంకోటి ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కావడం గొప్ప విషయం ఏం కాదు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ఒక కమెడియన్గా ఉన్న బాబు మోహన్ ఒక మంత్రి స్థాయి వరకు ఎదిగిండు. అర్థమైందా? ఒక మంత్రి స్థాయి వరకు ఎదిగిన బాబు మోహన్తో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ ఒక తెలుగు ఇండస్ట్రీలోనూ టాప్ మోస్ట్ హీరో. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం కాకూడదా? ఓన్లీ ఆయన ఎమ్మెల్యే వరకు పరిమితం చేస్తారా? ఎమ్మెల్యే అనేది ఒక గొప్ప పదవి ఏం కాదు. ఎందుకంటే ఇవాళ రేపు పేద ప్రజలు కూడా చాలామంది టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. అలా కాకుండా పవన్ కళ్యాణ్ అనే స్థాయి ఏంటంటే సీఎం స్థాయి. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ని తన ఫ్యాన్స్ ఆంధ్రప్రదేశ్ సీఎం గారి తాలూకు అని నెంబర్ ప్లేట్ల మీద రాసుకోవాలి కానీ ఓన్లీ పిఠాపురానికి పరిమితం చేసి, ఆయన్ని ఓన్లీ ఒక ఎమ్మెల్యేకే పరిమితం చేసి ఓన్లీ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అని రాయడం అనేది ఒక రకంగా పవన్ కళ్యాణ్ స్థాయిని పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే తగ్గించినట్లయితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది సీఎం కావడం కోసం. ఆయన సీఎం కానివ్వలే కానీ ఏదో ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే అయితేనే ఏదో గొప్పగా పొంగిపోవడం అనేది ఏందనేది నాకైతే అర్థం కావట్లేదు. ఈ చిన్న చిన్న ఆనందాలని తక్కువ చేసుకుంటేనే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సీఎం స్థాయికి ఎదుగుతాడు. పవన్ కళ్యాణ్ స్థాయిని వీళ్ళు ఒక రకంగా చిన్నగా తగ్గించినట్లయితే మనకైతే అర్థమవుతుంది. దీని మీద అయితే మీ అభిప్రాయం అయితే తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.